ఇప్పుడు టక్కబర్ రాజకీయం మొదలయ్యిందులో ఒక దిక్కేమో జగన్నాథ్ సారు యాత్ర చేస్తా ఉన్నాడు, ఇంకో దిక్కేమో చంద్రబాబు సారు ప్రజాగలంతో ముందలు కోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సారు మరి ప్రచారం షురూ చేస్తా ఉన్నాడు. సూతం పండి ఎట్లున్నది సంగతి. ఆంధ్రాలో టక్కబర్ రాజకీయం శురువైద్దుల్లో ఇప్పుడు ఒక దిక్కు జగన్నాథ్ సారు బస్సు యాత్ర చేస్తున్నాడు, ఇంకో దిక్కు ప్రజాకాలంతో చంద్రబాబు సారు తిరుగుతున్నాడు. మొత్తం మీద నేనేం తక్కువ అనుకున్నాడో ఏమో ఈ అల్లా షురూ చేసిండుల్లో పవన్ కళ్యాణ్ సారు ప్రచారము. చూసిరు కదా సారు ప్రచారం మస్తు జోరుగున్నది. మళ్ళా ఈసారి ఎమ్మెల్యే పీఠం ఎక్కటట్టే ఉన్నాడు పిఠాపురం నుంచి. పవన్ కళ్యాణ్ సార్ కథ ఇట్లుంటే చంద్రబాబు సార్ కూడా ప్రజాగలంతో పెద్ద యుద్ధమే ప్రకటిస్తున్నాడు జగన్నాథ్ సార్ మీద. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏమైనా చేసావా రాయలసీమకి? చేసావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందలకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేసావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇన్నర్ గదుల్లో చంద్రబాబు సారు డైలాగు అసలు ఈ నడమ ఇంటనే లేడు. జగన్నాథ్ సార్ అయితే మస్తు అరుచుకుంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తావంటే ఒకే మాట చెప్పారు, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఏ తమ్ముళ్ళు ఈ కార్యకర్తలు నేను మర్చిపోతానా? నా కుటుంబ సభ్యులు నేను మర్చిపోతానా? మర్చిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా. కానీ మీరందరూ కూడా బానిసల్లా బ్రతికే కంటే రొమ్ము విరిచి నిలబడ్డారు. ఏం చేస్తారో చేయమని సవాల్ విసిరారు. మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా. ఇక చంద్రబాబు సారు ప్రజాగలం ముచ్చటిట్లుంటే జగన్నాథ్ సార్ కూడా ఇంటలేడు, బస్సు యాత్రతోని సిద్ధం అంటున్నాడు. చూసిరు కదా బస్సు యాత్రతోని పెద్ద ఎత్తున ప్రచారం చేయబట్టే. బస్సు యాత్ర ఒకటే కాదు, ప్రతిపక్ష నేతలను కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు. మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. చూసిరు గదుల్లో జగన్నాథ్ సార్ కూడా ఇంటలేడు, ఐసికి తైసి అంటున్నాడు. ఇట్లా ముగ్గురు నేతలు మస్తు కొట్లాడుతున్నారు సీఎం సీటు కోసం. చూడాలే మళ్ళా సీఎం సీటులో కూర్చునే భాగ్యం ఈసారి ఎవరికి ఉంటుందో ఏమో.